ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు శిలువ ధ్యానములు 29వ రోజు. ప్రతిరోజు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆమెన్. హల్లెలూయా. యేసయ్య చిత్రహింసలు పొందుచు క్రూరమైన ప్రజలు పెడుతున్న బాధలన్నిటినీ శిలువపై భరిస్తున్నారు. ఈ క్రూరమైన ప్రజలు, ఆ కఠినాత్ములు ఇంకా యేసయ్యను లోకరక్షకుడని, దేవాది దేవుడని తెలుసుకొనలేకపోయారు. యేసయ్య దాహము అని అడిగినప్పుడు నీరుకు బదులుగా చేదు చిరకను అందించారు. యేసయ్య ఈ క్రూరమైన ప్రజలు ఇంకా మారు మనసు పొందుతారు అని ఇంతసేపు శిలువలో వేలాడినారు. చివరకు ఆ కఠినాత్ముల యొక్క హృదయాలు కరగలేదు. నీరు బదులుగా చేదు చిరకను అందించారు. యేసయ్యకు అర్థమైంది, ఈ క్రూరమైన ప్రజలు మారాలి అంటే శిలువలో బలియాగము అర్పించాలని, లేఖనములు నెరవేరాలని, సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను తండ్రికి అప్పగించెను. యేసయ్య తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. పాపులమైన మనలను పవిత్రులుగా చేయడానికి యేసయ్య శిలువలో మరణించి ప్రాణాన్ని తన తండ్రికి అప్పగించారు. యేసయ్య శిలువలో బలియాగము అవ్వకపోతే మనకు రక్షణ భాగ్యము దొరికేది కాదు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.